గురువారం నల్గొండ ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక దేవరకొండ రోడ్డులో అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలిపిన ఇసుక ట్రాక్టర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రోడ్లపై పెట్టిన ఇసుక ట్రాక్టర్లు మొత్తం 16 వెహికళ్లకు గాను 15 వెహికళ్లకు రాంగ్ పార్కింగ్ డాక్యుమెంట్స్ లేని కారణంగా ఒక్కొక్క బండిని 1100 రూపాయల చొప్పున 15 బండ్లకు 16,500 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడారు. గురువారం నల్గొండ ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక దేవరకొండ రోడ్లో అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలిపిన ఇసుక ట్రాక్టర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రోడ్లపైన పెట్టిన ఇసుక ట్రాక్టర్లు మొత్తం 16 వెహికల్కు గాను 15 వెహికళ్లకు రాంగ్ పార్కింగ్ డాక్యుమెంట్స్ లేని కారణంగా ఒక్కో బండికి 1100 రూపాయల చొప్పున 15 బండ్లకు 16,500 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక ట్రాక్టర్కి మైనింగ్ పర్మిషన్ లేనందుకు నల్గొండ 1 టౌన్ పిఎస్కు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ట్రాక్టర్ యాజమాన్యాలకు, డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ కండిషన్ అన్ని సక్రమంగా ఉండేట్లుగా చూసుకుని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఈ సందర్భంగా ట్రాఫిక్ యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.